కేరళలో జరిగిన విధ్వంసానికి అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైనాల్లో జరిగిన విధ్వంసానికి వందల సంఖ్యలో ప్రజలు మరణించటమే కాదు, వందల సంఖ్యలో గాయపడ్డారు. కొంతమందైతే కనిపించటం లేదు. ఇక అక్కడ జరిగిన నష్టాన్ని కొంతలో అయినా కొంత భర్తీ చేయాలనే ఉద్దేశంతో సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొంత విరాళాలను కేరళ ప్రభుత్వానికి అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటివరకు సౌత్లోనే అత్యధికంగా 2 కోట్ల విరాళం ప్రకటించాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ గురించి మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ప్రభాస్ ప్రతి ఏటా మాదాపూర్లోని ఒక ప్రముఖ స్కూల్లో చదువుతున్న 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఫీజు చెల్లిస్తాడని తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటివరకు ప్రభాస్ సన్నిహితులు కూడా బయటపెట్టలేదు. కానీ అనుకోకుండా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాదు, ప్రభాస్ ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు. కానీ బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కోవిడ్ సమయంలో 4 కోట్లు, కేరళ వరదలకు 1 కోటి, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ 35 లక్షలు ఇలాంటి విరాళాలు చాలా ఉన్నాయి. అయితే ఇంత సహాయం చేస్తూ కూడా దాన్ని పబ్లిసిటీ చేసుకోకుండా ఉండే ప్రభాస్ గొప్ప హృదయాన్ని అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రాజువయ్యా, మహారాజువయ్యా అంటూ ప్రభాస్ని సోషల్ మీడియాలో కీర్తిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటి దూసుకుపోతోంది. రీసెంట్గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ సూపర్ హిట్ కొట్టాడు. ఏదేమైనా ప్రభాస్ రేంజే వేరు.